హలో వ్యూవర్స్, వెల్కమ్ టు విహెచ్ టీవీ. మనకు ఉన్నది ఒకే ఒక జీవితం. ఆ జీవితంలో ఉన్న కలలన్నీ సాధించాలనుకుంటాం. మనకు ఒక ఆలోచన ఉంటుంది, ఏదైనా సాధించాలని. అలాగే ఓ వ్యక్తి తనకున్న కలలన్నీ సాధించాలనుకున్నాడు, సాధించాడు. ఆ వ్యక్తే ఎవరో కాదండోయ్, అతనే కోరికల సూర్యప్రకాష్. ఎవరెస్ట్ ఎక్కి మన భారత పతాకాన్ని శిఖరానికి ఎగరవేసిన వీరుడు, ధీరుడు మన నెల్లూరు జిల్లా వాసి. అతనే ఎవరెస్ట్ శిఖరాన్ని దిగ్విజయంగా అధిరోహించడం ద్వారా జిల్లా రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచానికి చాటాడు మన సూర్యప్రకాష్. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం పెనుబల్లికి చెందిన కోరికల శ్రీనివాసులు, ఆదిశేషమ్మ దంపతుల రెండో సంతానం కోరికల వెంకట సూర్యప్రకాష్. శ్రీనివాసులు కోవూరు సహకార చక్కెర కర్మాగారంలో కూలీ కాగా, ఆదిశేషమ్మ అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తుంది. కృష్ణ చైతన్య కళాశాలలో ఎంఎస్సీ చదువుతున్న సూర్యప్రకాష్ చిన్నప్పటి నుంచి ఆటల్లో ముందుండేవాడు. కబడ్డీ, క్రికెట్లో జిల్లా స్థాయిలో సత్తా చాటాడు. సంగం మండలం గాంధీ జనసంఘం గ్రామానికి చెందిన దివంగత పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబు స్ఫూర్తితో సూర్యప్రకాష్ పర్వతారోహణపై ఆసక్తి పెంచుకున్నాడు. మల్లి మస్తాన్ బాబులా దేశానికి మంచి పేరు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. మల్లి మస్తాన్ బాబు మృతితో కలత చెందిన సూర్యప్రకాష్ ఎలాగైనా పర్వతారోహణ చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడువుగా పట్టు వదలకుండా నరసింహకొండపై 2015లో తరచూ ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్ చేసేవాడు. జిల్లా యువజనుల శాఖ ఆధ్వర్యంలో 2016లో మిషన్ ఎవరెస్టుకు ఎంపికయ్యాడు. అయితే తల్లిదండ్రులు వద్దనడంతో తిరిగి వచ్చేశాడు. అంతటితో ఆగక విజయవాడలోని సిబిఆర్ స్పోర్ట్స్ అకాడమీలో ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్ లో శిక్షణ పొందాడు. 2017లో నిమాస్ బేసిక్ మౌంటనీరింగ్ నేర్చుకున్నాడు. 2017 సెట్నల్ ఆధ్వర్యంలో మిషన్ ఎవరెస్టుకు ఎంపికయ్యాడు.
నమస్కారం. నా పేరు సూర్యప్రకాష్. మాది నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం పెనుబల్లి గ్రామం. నేను 7 కాంటినెంట్స్లో 7 ఖండాల్లో 7 ఎత్తైన శిఖరాల్లో అధిరోహించడంలో భాగంగా 3 ఖండాల్లోని ఎత్తైన శిఖరాలను అధిరోహించాను. నాకు దీనికంతా కూడా ఇన్స్పిరేషన్ వచ్చి మల్లి మస్తాన్ బాబు అన్నగారు. మల్లి మస్తాన్ బాబు అన్నగారు ఓల్డ్లోనే 7 ఖండాల్లో 7 ఎత్తైన శిఖరాలు 172 రోజుల్లో అధిరోహించి గిన్నీస్ రికార్డు సాధించి ఆండీస్ రేంజ్లో మరణించిన సంగతి ప్రతి ఒక్కరికంటే కూడా బాగా ఎక్కువ నెల్లూరు జిల్లా వాసులకి బాగా తెలుసు. ఇలాంటి ప్లేస్ నుంచి మళ్ళీ నేను ఆ అన్నని ఇన్స్పిరేషన్గా తీసుకొని స్టార్ట్ అయ్యి నా కెరియర్ స్టార్ట్ చేసి ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించాను 2018లో. దానికంటే ముందుగా 2017లో ఆఫ్రికా ఖండంలోనే ఎత్తైన శిఖరం మౌంట్ కిలిమంజారో అధిరోహించాను. 2019లో యూరోప్ ఖండంలోనే ఎత్తైన శిఖరం మౌంట్ ఎల్బ్రూస్ను అధిరోహించాను. నేను నెక్స్ట్ అప్కమింగ్ మంత్ డిసెంబర్లో కూడా సౌత్ అమెరికా కాంటినెంట్లో హైయెస్ట్ పీక్ అకాంకగోవాను అధిరోహించడానికి వెళ్ళబోతున్నాను. బేసిక్గా ఈరోజు మనం ఉండేది నరసింహకొండ. ఇక్కడ నేను ఎవరెస్ట్కి వెళ్ళేటప్పుడు ప్రాక్టీస్ చేసిన ఎక్కువ పర్సెంట్ అవుట్ సైడ్ నెల్లూరు అయితే చాలా ప్లేసెస్ ఉన్నాయండి. ఎక్కువ ఇక్కడ ఉండే నేను ప్రాక్టీస్ చేసేవాడిని. అదేవిధంగా ఇప్పుడు కూడా నేను ఇక్కడ మన నరసింహకొండలో అడ్వెంచర్ అకాడమీ స్టార్ట్ చేయాలి అనే కాన్సెప్ట్తో మనం ఏదైతే ఈ రాక్ ఫేస్ వైపు ఇక్కడ ఉన్నామో, ఇక్కడ ఇంటర్వ్యూ జరుగుతుందో ప్రజెంట్ ఇక్కడ రాక్ క్లైంబింగ్, ర్యాప్లింగ్ అన్నీ చేపించడం కూడా జరిగింది. సో ఇప్పుడు నేను అనుకునేది ఏంటంటే ఈ నా అప్కమింగ్ జనరేషన్కి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళైతే ఏది అడ్వెంచర్ అకాడమీకి రిలేటెడ్ లైక్ రాక్ క్లైంబింగ్, ర్యాప్లింగ్, పారామోటరింగ్, ఈ డిఫరెంట్ అడ్వెంచర్ యాక్టివిటీస్లో కయాకింగ్, వీటిల్లో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా కానీ వాళ్ళకి మనం సపోర్ట్ చేసి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలని అనుకుంటున్నాము. అదేవిధంగా నాకు ఈ ఎంటైర్ నా కెరియర్కి మొత్తం కోచ్గా ఉన్నది బచ్చినేపల్లి శేఖర్ బాబు గారు. నేను అతని దగ్గరే మా సార్ దగ్గరే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఐ మీన్ ఈ మౌంటైనరింగ్లో అంటే నాకు ఏం తెలియదు. ఒకప్పుడు ఈ మల్లి మస్తాన్ బాబన్న చనిపోయింది వచ్చి 2015. అప్పుడు నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న రోజుల్లో నా కెరియర్ మొత్తం అప్పుడే అర్థమైంది. డైలీ న్యూస్ పేపర్స్లో ఆర్టికల్స్ వస్తున్నవి. అవి చూసి మళ్ళీ నీ జాడెక్కడ, మళ్ళీ ఎప్పుడు పుడతావు, మళ్ళీ ఇక రావా, మళ్ళీ ఇక లేడు, ఇలాంటి ఆర్టికల్స్ డైలీ వచ్చేవి. అవి చూసి కూడా నేను చదవకుండా ఉండేవాడిని అనమాట. డైలీ న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉంది. బట్ ఈ న్యూస్ పేపర్ చదివే దాంట్లో భాగంగానే మనం ఆ స్పోర్ట్స్ పేజ్ కంపల్సరీ చూసేది. బట్ ఇవన్నీ కొంచెం ఈ ఆర్టికల్స్ చదవకుండా మెయిన్ పేపర్లో వస్తుంటే వదిలేసేవాడిని. బట్ ఒకరోజు డిస్ట్రిక్ట్ పేపర్లో మెయిన్ పేపర్లో ఫస్ట్ పేజ్లో వచ్చింది మళ్ళీ ఇక లేడు అని. ఆ తర్వాత స్టార్ట్ చేశాను, అంటే ఎవరు ఈ మళ్ళీ ఏంటి అనేసి చదువుతుంటే ఐఐటి, బీటెక్, ఐఐఎం కలకత్తాలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఎంబీఏ చేసిండు. ఇలా అన్ని అన్న క్వాలిఫికేషన్స్, ఈ 7 కాంటినెంట్స్లో 7 హైయెస్ట్ పీక్స్ 172 డేస్లో క్లైమ్ చేసిండు అనేసి చదవటం ఆటోమేటిక్గా వెంటనే నాకు కన్నీళ్ళు రావటం జరిగింది. అంటే ఇంత గొప్ప పర్సన్ మనకు అరౌండ్ 7 to 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నారు, అతని గురించి మనకు తెలియకపోవటం అని చెప్పి చాలా బాధపడ్డాను. ఆ బాధపడ్డప్పటి నుంచి కూడా నేను ఏదో ఒకటి చేయాలనేసి అప్పుడే ఆ రోజు కాలేజీకి స్టార్ట్ అయిన నా కాలేజీకి పోకుండా అలా మల్లి మస్తాన్ బాబు అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళటం, అక్కడ అన్న గురించి విన్నాక వెళ్ళిన అప్పుడే డిసైడ్ అయ్యాను ఎవరెస్ట్ క్లైమ్ చేయాలని. బిఫోర్ దట్ నాకు అసలు మౌంటైన్స్ అంటే ఏంటో తెలియదు. క్లైమ్ చేయటానికి ఎవరెస్ట్ క్లైమ్ చేయడానికి 40 లక్షలు అవుతుందని అప్పటిదాకా తెలియదు. జస్ట్ అలా అనుకున్నాను. తర్వాత ఒకరోజు గూగుల్లో సెర్చ్ చేస్తుంటే మా కోచ్ శేఖర్ బాబు సార్ నెంబర్ నాకు దొరికింది.
సో అలా చేసి మాట్లాడితే, సార్ నేను ఎవరెస్ట్ ఎక్కాలి అంటే, సార్ కోర్స్ చేసేవా అన్నారు. ఏం కోర్స్ సార్ అంటే, అరే బాబు ఈ మౌంటైనరింగ్ కోర్స్ ఉంటుంది, బేసిక్ మౌంటైనరింగ్ కోర్స్, ఇలా ఇవి చేస్తే నీకు ఫర్దర్ అసలు మౌంటైనరింగ్ అంటే ఏంటో తెలుస్తుంది. లేకుండా ఎవరెస్ట్ ఎక్కుతా అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ టాస్క్. ఎక్కడానికి 40 రోజులు 40 లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పారు. సరే దెన్ అలా అప్పుడు నేను విజయవాడలో మా మామయ్య దగ్గర సబ్ ఇన్స్పెక్టర్ కోచింగ్ తీసుకుంటున్నాను. సో అప్పుడు ఇంకా బట్ నా డ్రీమ్ అంతా కూడా ఏంటంటే ఎవరెస్ట్ ఎక్కాలి ఈ కాన్సెప్ట్ మీద ఉండింది. బట్ అన్ఫార్చునేట్లీ ఆ ఎగ్జామ్స్ మోడ్లో పడిపోవటం, ప్రిలిమ్స్ క్లియర్ అయిపోయింది, ఈవెంట్స్ క్లియర్ అయిపోయింది, మెరిట్ వచ్చింది ఈవెంట్స్లో, దెన్ మెయిన్స్లో కూడా క్వాలిఫై అయ్యాను. దానికంటే కూడా ఇంట్రెస్ట్ ఇదే, మళ్ళీ మస్తాన్ బాబు అన్న వీడియోస్, ఉన్న వీడియోస్ యూట్యూబ్లో చూడటం, అలా వాళ్ళ సిస్టర్ని మీట్ అయ్యి ఎవరెస్ట్ ఎక్కాలా ఇలా అని అడిగాను. బట్ అక్క కూడా ఇంత అరౌండ్ 40 to 50, 60 lakhs అవుతుంది ఎవరెస్ట్ ఎక్కాలంటే, ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ టాస్క్ సూర్య అనేసి దొరసాన్ అక్క గారు చెప్పారు. దెన్ నేను ప్లాన్ చేసుకున్నాను అనమాట. జస్ట్ నా ఇంట్రెస్ట్ చూసి మా కోచ్ శేఖర్ బాబు సార్ గారు నన్ను ఈ బేసిక్ మౌంటైనరింగ్ కోర్స్ చేయడానికి సపోర్ట్ చేశారు. నేను ఈ మౌంటైనరింగ్కి రిలేటెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బేసిక్ మౌంటైనరింగ్ చేసింది నీమాస్ అనే ఒక ఇన్స్టిట్యూట్లో. అది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. అక్కడ నీమాస్లో ఫస్ట్ నా బేసిక్ మౌంటైనరింగ్ కోర్స్ చేయటం, అంటే అసలు ఈ మౌంటైనరింగ్ అంటే ఏంటో, హై ఆల్టిట్యూడ్లో మనం ఎలా ఉంటాము అంటే అక్కడ ట్రైనింగ్ ఎలా ఉండేదంటే అబోవ్ మన మీన్ ఆఫ్ సీ లెవెల్కి, ఎంఎస్ఎల్కి అరౌండ్ 5000 meters హైట్ తీసుకెళ్ళి అక్కడ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. అక్కడ మనం ఎలా సర్వైవ్ అవుతున్నాం, మన బాడీ ఎలా తట్టుకోగలుగుతుంది, ఎవరెస్ట్లో ఎట్లాంటి కండిషన్స్ ఉంటాయి, ఐ మీన్ ఇప్పుడు మనం ఎట్లాంటి ఎక్విప్మెంట్ వాడాలి, అక్కడ టెక్నికల్ లాంగ్వేజ్ మొత్తం అంతా కూడా అక్కడ నేర్పించారు. దెన్ అక్కడి నుంచి వచ్చాక నేను నా ఫస్ట్ అవుట్ సైడ్ ఇండియన్ ఎక్స్పెడిషన్, అందుట్లో నేను అనుకున్న ఈ 7 continentsలో 7 highest peaks క్లైమ్ చేయాలనుకున్న వాటిలో భాగంగా ఫస్ట్ కిలిమంజారో, అది ఆఫ్రికన్ కాంటినెంట్ హైయెస్ట్ పీక్, టాంజానియాలో ఉంటుంది. అది 5642 meters హైట్ ఉంటుంది. దాన్ని క్లైమ్ చేయడానికి ఆ స్పాన్సర్షిప్కి ట్రై చేసి ప్రైవేట్ క్యాండిడేట్స్ చాలామంది సపోర్ట్ చేశారు, పొలిటీషియన్స్ అందరూ కూడా. సో దెన్ నేను అప్పుడు అక్కడికి ఆఫ్రికా వెళ్ళి ఆ టాంజానియాలో ఉన్న హైయెస్ట్ పీక్, ఆ కాంటినెంట్ మొత్తానికి కిలిమంజారో మౌంటైన్ని August 15th, 2017 క్లైమ్ చేశాను. అది నా ఫస్ట్ అవుట్ సైడ్ అదే ఇంటర్నేషనల్ ఎక్స్పెడిషన్. బట్ చాలా చాలా ప్రౌడ్గా ఉండింది. మనం ఆ టాప్ మీద నిలబడి ఇండియన్ ఫ్లాగ్ని హోస్ట్ చేస్తూ, అదేవిధంగా మళ్ళీ మస్తాన్ బాబు అన్న ఫ్లాగ్ కూడా అక్కడ పెట్టాను. సో నాకు చాలా ప్రౌడ్గా ఉండింది. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయిన కెరియర్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే 2016లో అనుకోవటం, ఆటోమేటిక్గా 17లోనే కోర్స్ చేసి అప్పుడే ఆ ఇయర్లోనే మనం ఆఫ్రికా కాంటినెంట్ హైయెస్ట్ పీక్ క్లైమ్ చేయడం చాలా ప్రౌడ్గా ఉండింది. దెన్ నేను ఈ స్పాన్సర్కి అంటే అప్పటికి అరౌండ్ ఇప్పట్లో అయితే 3 lakhs అవుతుంది కిలిమంజారో క్లైమ్ చేయడానికి. బట్ ఆ మనీ కోసమే చాలా కష్టపడ్డాను అనమాట. స్పాన్సర్షిప్ కంపేరింగ్ టు మౌంటైన్ ఎక్కడానికంటే కూడా స్పాన్సర్షిప్పే కష్టమైంది. సో అలా అర్థమయ్యా, అట్లాంటిది 3 lakhsకే ఎలా ఉందంటే అరౌండ్ 40 lakhs అంటే ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ టాస్క్ అనేసి నాకు అర్థమయ్యి సెక్రటరేట్లో తిరుగుతూ అలా గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మొత్తం ప్రీ ప్లాన్డ్గా ఉండి మంచిగా ఫిట్గా ఉండి నా ఎక్స్పెడిషన్కి కావాల్సిన అన్ని వేలు చూసుకొని చేసుకున్నాను. సో ఆబ్వియస్లీ ఇంకా తర్వాత నాకు గవర్నమెంట్ నుంచి స్పాన్సర్షిప్ వచ్చింది. ఆ స్పాన్సర్షిప్ వచ్చిన దాంట్లోనే భాగంగా నేను డార్జిలింగ్లో, సిక్కింలో, కాశ్మీర్లో, లదాఖ్లో, ఇక్కడ బిఫోర్ ఎవరెస్ట్కి వెళ్ళే ముందు కంటిన్యూస్గా 1 month కాశ్మీర్లో, 1 month లదాఖ్లో, 1 month
ఇక్కడ ట్రైనింగ్ అయ్యాను అనమాట. అంటే ఎవరెస్ట్లో ఎట్లాంటి కండిషన్స్ని మనం ఫేస్ చేస్తాం, ఎలాంటి టెంపరేచర్ ఉంటుంది, విండ్ స్పీడ్ ఎలా ఉంటుంది, ఎట్లాంటి ఎక్విప్మెంట్ వాడాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనకు డార్జిలింగ్లో ఈ హెచ్ఎంఐ అని హిమాలయన్ మౌంటైనరింగ్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఉంది. అది వరల్డ్లోనే ఫేమస్ మౌంటైనరింగ్ అకాడమీ. అక్కడ చేశాను. అక్కడ మంచి రిజల్ట్ వచ్చాక కాశ్మీర్లో జవహర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనరింగ్ అక్కడ చేశాను. తర్వాత వింటర్ ఎక్స్పెడిషన్ లదాఖ్లో అట్లాంటి లైక్ ఎవరెస్ట్ని బేస్ చేసుకుని మొత్తం జరిగింది అనమాట ఈ ప్లానింగ్ మొత్తం. సో అలా అయినప్పుడు నాకు స్పాన్సర్షిప్ లభించింది. దెన్ నేను ఎవరెస్ట్ క్లైమ్ చేసేది, ఎవరెస్ట్ యాక్చువల్లీ 2 దేశాల మధ్యలో ఉంటుంది, నేపాల్ అండ్ చైనా మధ్యలో. నార్త్ ఫేస్ వచ్చి చైనా నుంచి, సౌత్ ఫేస్ వచ్చి నేపాల్ నుంచి. నార్త్ ఫేస్లో క్లైమ్ చేశాను, చైనా నుంచి. బేసిక్గా ఇక్కడి నుంచి విజయవాడ నుంచి ఢిల్లీ నుంచి నేపాల్ వెళ్ళి, నేపాల్లో కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా తీసుకొని, ఈ ఎక్విప్మెంట్ దెన్ తర్వాత చైనా వెళ్ళి, చైనాలో ఈ ఆల్టిట్యూడ్కి అలవాటు పడుతూ అలా ఏప్రిల్ 9th నేను స్టార్ట్ అయ్యి బేస్ క్యాంప్కి అరౌండ్ ఏప్రిల్ 19th రీచ్ అయ్యాను. సో అక్కడి నుంచి కూడా మళ్ళీ అరౌండ్ బేస్ క్యాంప్లో అంటే 5000 meters హైట్లో -0 to -5 టెంపరేచర్ ఉంటుంది. అక్కడ ఆ కండిషన్స్లో మనం ఆ వెదర్కి అలవాటు పడి బేస్డ్ బిఫోర్ ఎవరెస్ట్ ముందంతా కూడా డైలీ 30 kilometers రన్నింగ్ ప్రాక్టీస్ చేసేవాడిని. సూర్య నమస్కారాలు, యోగాలు, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చాలా చాలా కష్టపడ్డాం అనమాట అప్పుడు. దెన్ తర్వాత చైనాలోకి 5000 metersలో బేస్ క్యాంప్, ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ఉంటుంది, నార్త్ ఫేస్ అంటారు. సో అక్కడి నుంచి 5600కి వెళ్ళి ఇంటర్మీడియట్ క్యాంప్ ఇంట్రిమ్ క్యాంప్ అంటారు. అక్కడి నుంచి అక్కడికి మూవ్ అయ్యి అక్కడ ఆ వెదర్కి అలవాటు పడి అక్కడి నుంచి 6200 metersకి వెళ్ళి అక్కడ ఆ వెదర్ కండిషన్స్కి అలవాటు పడి 2 రోజులు మళ్ళీ అక్కడి నుంచి 7100 metersకి వెళ్తాము. అక్కడి వరకు వెళ్ళి 1 night ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ సిలిండర్స్ మీద పడుకొని మన బాడీ దానికి ఎలా తట్టుకోగలుగుతుంది, ఎలా ఉంది అనే దానికోసం చూసుకొని అక్కడి నుంచి రిటర్న్ టు బేస్ క్యాంప్ వచ్చేస్తాము. ఈ బేస్ క్యాంప్కి ఎందుకు వస్తామంటే అప్పటికే మన బాడీలో హిమోగ్లోబిన్ కంటెంట్ పెరిగిపోయి ఉంటుంది. అంటే మనం హైట్కి వెళ్ళే కొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి కదా, ఆబ్వియస్లీ అందుకని మందపడిపోతాం. దెన్ ఈ ఎవరెస్ట్లో 8000 meters తర్వాత అంతా కూడా డెడ్ జోన్ అంటారు. ఎస్పెషల్లీ ఎవరెస్ట్లో అయితే లెఫ్ట్ సైడ్ 8000 meters తర్వాత పడితే 12,500 feet లోయలో పడిపోతాం, రైట్ సైడ్ పడితే 13,500 feet లోయలో పడిపోతాం. బాడీ కూడా అస్సలు చిక్కదు. సో అలాంటి కండిషన్స్లో మనం వెదర్ కండిషన్స్ మన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి, జర్మనీ స్పేస్ సెంటర్ నుంచి, నాసా నుంచి ఇలా కొన్ని కంట్రీస్ నుంచి మనీ పే చేసి అవి తీసుకుంటాం. వెదర్ కండిషన్స్ గురించి వెదర్ రిపోర్ట్స్ అలా ప్లాన్ చేసుకొని 8000 meters తర్వాత మెయిన్ థింగ్ ఏంటంటే విండ్ స్పీడ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ విండ్ స్పీడ్ ఎప్పుడైతే తక్కువ ఉంటుందో అది ప్లాన్ చేసుకొని సమ్మిట్ ప్లాన్ చేస్తాం అనమాట. మన నెల్లూరులో ఉన్న వాళ్ళైతే ఒప్పుకోవటం తక్కువ, బట్ నేను ఈ కోర్సులకి కూడా కొన్ని కోర్సులకి ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్, ర్యాప్లింగ్ ఇది ఏదైతే మనం నరసింహకొండలో స్టార్ట్ చేస్తున్నామో ఇక్కడ అలాంటి కోర్సులకి నేను హైదరాబాద్లో, కేతనకొండ, విజయవాడలో చెప్పకుండా ఇంట్లో వెళ్ళాను. బట్ పేరెంట్స్ అంతా చాలా ఫస్ట్ ఒప్పుకునే వాళ్ళు కాదు, తర్వాత వచ్చి అందరూ చెప్పారనమాట. అంటే లైక్ అప్పుడు పేపర్లో పడటం, న్యూస్లో రావటం, మీ అబ్బాయే కదమ్మా పేపర్లో పడ్డది అలా అడగటం వల్ల మా పేరెంట్స్కి కూడా చాలా సంతోషం వచ్చింది. నా కుటుంబ నేపథ్యం, మా అమ్మ అంగన్వాడీ టీచర్గా జాబ్ చేస్తుంది, నాన్న షుగర్ ఫ్యాక్టరీ హెడ్ ఆఫీస్లో జాబ్ చేస్తున్నారు, మా అన్నయ్య హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నాడు, తమ్ముడు లా చేసి కంప్లీట్ అయింది, ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్నాడు, ప్రాక్టీస్ సెషన్లో ఉన్నాడు. ఇలా వీళ్ళ దగ్గర నుంచి నాకు ఈ మౌంటైన్కే కాదు స్టార్టింగ్ నుంచి కూడా సపోర్ట్ లభించింది.
ఇంకా చెప్పాలంటే ఫ్రెండ్స్ చాలామంది, వాసు, సురేంద్ర, అంటే పేర్లనే కాదు జస్ట్ చందు, వీళ్ళందరూ కూడా నాకు చాలా మంచి సపోర్టివ్గా ఉండి ఎప్పుడు డిస్కరేజ్ అవుతున్నా కానీ ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట. తర్వాత ఎవరెస్ట్ క్లైమ్ చేసి వచ్చాక 2019లో యూరోప్ కాంటినెంట్లోనే హైయెస్ట్ పీక్ మౌంట్ ఎల్బ్రూస్ని క్లైమ్ చేశాను. సో దానికి కూడా నాకు ప్రైవేట్ స్పాన్సర్స్, అలా ఫ్రెండ్స్ అందరి నుంచి, ఫ్యామిలీ నుంచి, అందరి నుంచి సపోర్ట్ లభించింది. తర్వాత ఈ నరసింహకొండలో రాక్ క్లైంబింగ్, ర్యాప్లింగ్ అవి స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేస్తూ ఆపుతూ అలా అయిపోయింది. అన్ఫార్చునేట్లీ ఈ 2020లో కోవిడ్ రావటం, ఇంకా బయటకు వెళ్ళడానికి పర్మిషన్స్ లేకుండా ఉండటం. ఇప్పుడు నేను ఈ మన నెక్స్ట్ అప్కమింగ్ మంత్లో డిసెంబర్లో సౌత్ అమెరికా కాంటినెంట్లోనే హైయెస్ట్ పీక్ అకాంకగోవా అధిరోహించి రావాలని ప్లాన్ చేస్తున్నాను. దాంతోనే భాగంగా మన మైపాడ్, నెల్లూరు డిస్టిక్లో మైపాడ్ బీచ్లో ఏటీవీలు, జార్బింగ్ బాల్, పారామోటర్స్ అవి పెట్టాలని కలెక్టర్ గారిని కూడా పర్మిషన్ అడగటం జరిగింది. తర్వాత మెయిన్ కాన్సెప్ట్ అంతా నాకు నరసింహకొండే. ఈ నరసింహకొండలో ఏటీవీలు, రాక్ క్లైంబింగ్, ర్యాప్లింగ్ నేను ఏదైతే మా కోచెస్ దగ్గర నుంచి నేర్చుకున్నానో అవంతా కూడా ఇక్కడ నేర్పించి పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వాలని చూస్తున్నాను. ఇన్ కేస్ వాళ్ళు ప్రొఫెషనల్గా తయారవుతా అన్న, అదర్వైజ్ లైక్ ఎంజాయ్ పర్పస్గా అవుతా అన్న, అట్లీస్ట్ ఈ ఇంత హైట్ మీద నుంచి రాక్ క్లైంబింగ్, ర్యాప్లింగ్ చేసుకుంటూ రావటం. ఫస్ట్ రీసెంట్గా చూసిన చాలామంది కూడా చేస్తున్నారు. ఫస్ట్ పైన భయపడే వాళ్ళు ఇన్ కేస్ కొంచెం కిందకు వచ్చాక ఆటోమేటిక్గా రోప్ సహాయంతో ధైర్యంగా వస్తుంది. ఈ పిల్లల్లో మనోధైర్యాన్ని నింపటం కోసం కూడా ఇది చాలా యూస్ అవుతుంది. దీంతో భాగంగా మౌంటైన్స్లో కూడా ఫుడ్ ఎలా ఉంటుందంటే మనం రోటీ, మ్యాగీ, డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్ ఇవే ఉంటాయన్నమాట. అలా కొందరు ట్యాబ్లెట్లు అవి చెప్తారా, అదంతా కాదు. ఈ ఫుడ్ ప్రీ కుక్డ్, ఆల్రెడీ బాగా కుక్ చేసి పెట్టి ఈ ప్యాకెట్లో ప్రీ కుక్డ్ ప్యాకెట్ ఫుడ్స్ అంటారనమాట. అవి హాట్ వాటర్లో వేసుకొని తినేయటమే. ఇవన్నీ కూడా మౌంటైన్స్లో యూజ్ చేస్తాము. బేసిక్గా ఇందాక చెప్పాను ఎవరెస్ట్లో 40 లక్షలు ఖర్చు అవుతుందని. అది ఎందుకు ఖర్చు అవుతుందంటే మనం చైనీస్ మౌంటైనరింగ్ అసోసియేషన్ అని CTMA అని ఒకటి ఉంటుంది. మనం చైనా వైపు నుంచి క్లైమ్ చేయాలంటే వాళ్ళకి జస్ట్ మనం వాళ్ళ దేశంలో ఉన్న ఎవరెస్ట్ని క్లైమ్ చేయటం కోసం మనం 13 to 14 lakhs పే చేయాల్సి ఉంటుంది వాళ్ళకి. ఇండివిజువల్ పర్సన్కి అయితే గ్రూప్ మీద ఒక 2-3 లక్షలు తగ్గే ఛాన్సులు ఉన్నాయి. అదేవిధంగా మన ఎక్విప్మెంట్ ఏదైతే నేను కొన్ని ఎక్విప్మెంట్ ఇప్పుడు కూడా తీసుకురావాల్సింది ఇక్కడికి, ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా హైదరాబాద్లో ఉండేసరికి తీసుకురాలేదు. మన ఒంటి మీద థర్మల్స్, విండ్ చీటర్స్, అదేవిధంగా సమ్మెట్ సూట్ అంటారు. ఇవన్నీ కూడా కంప్లీట్లీ ఫిజిక్స్, థర్మోడైనమిక్స్ ఫార్ములా ప్రకారం డిజైన్ చేసి ఉంటారు. ఇవి కూడా ఓన్లీ ఆ సమ్మెట్ సూటే 2.5 లక్షల దాకా ఖర్చు అవుతుంది. అదేవిధంగా మల్టీపర్పస్ షూస్ లోపల షూస్ ఉంటాయి. ఇది ఒక 2 లక్షల దాకా ఆ షూ కాస్ట్ ఉంటుంది. మన చేతికి వేసుకునే మిటన్స్ అని ఉంటాయి, 40-50 వేలు ఉంటాయి. ఈ ఎవరెస్ట్లో ఎట్లాంటి ఎక్విప్మెంట్ వాడతామంటే జస్ట్ షూలో వేసుకున్న ఒక లేయర్ సాక్స్ కూడా 5,000 కాస్ట్ ఉంటుంది. ఇట్లాంటి బెస్ట్ ఎక్విప్మెంట్ వాడతాము. సో అట్లాంటి యూస్ చేస్తాం కాబట్టి మనకు అట్లీస్ట్ కొంచెం సపోర్ట్ చేయగలదు అనమాట. అట్లాంటి వీటిలో అరౌండ్ మనం ఇక్కడి నుంచి నేపాల్ వెళ్ళి నేపాల్లో ఇలా కిట్, మనకు కావాల్సిన సన్ గ్లాసెస్, సాక్స్లు, షూస్, లైక్ హెల్మెట్లు, క్రాంపాన్స్, అన్నీ, క్యారోబైనర్స్, సీట్ హార్నెస్లు, ఇవన్నీ జూమర్లు అన్నీ కొనడానికి అరౌండ్ కిట్ కొనడానికి ఒక 10 లక్షలు అవుతుంది. మనం ఆ గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్, CTMA వీళ్ళ దగ్గర నుంచి అరౌండ్ 10 నుంచి 13-14 లక్షలు అవుతుంది. అక్కడికి 25 లక్షలతో అయిపోతుంది. ఇంకా నేపాల్ ఫ్లైట్, చైనాకి ఫ్లైట్, అక్కడ హోటల్స్లో
మోర్ ఓవర్ మనకు సపోర్ట్గా బేస్ క్యాంప్ వరకు ఓ 6 మెంబర్స్ ఉంటారనమాట. కుక్ చేసి పెట్టేవాళ్ళు, కోచ్, డాక్టర్స్, షేర్పాస్ అందరు ఉంటారు. వీళ్ళకి కూడా మనీ పే చేయాల్సి ఉంటుంది. అలా అరౌండ్ 40 lakhs అయ్యేదాకా ఛాన్సెస్ ఉన్నాయండి. ఎనీహౌ గాడ్ గ్రేస్, మా పేరెంట్స్ సపోర్ట్, ఫ్రెండ్స్ సపోర్ట్, కోచెస్ సపోర్ట్, అందరి సపోర్ట్ వల్ల దెన్ ఇప్పుడే పర్మిషన్స్ వచ్చాయి అర్జెంటీనాకి వెళ్ళటానికి. 100% సౌత్ అమెరికా కాంటినెంట్లో ఉన్న హైయెస్ట్ పీక్ మౌంట్ అకాంకాగువాని అధిరోహిస్తానని తెలియపరుస్తున్నాను. సో దాంతో భాగంగా ఈ అకాడమీ నరసింహకొండలో పిల్లలకి ఈ ట్రైనింగ్ ఇవ్వటానికి కూడా సపోర్ట్ చేస్తున్నాను. విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే కూడా డిస్టిక్ నుంచి లైక్ అంటే చిన్న ఒక బాబు పాపని అంటే 11, 12, 13 yearsలో వాళ్ళని కిలిమంజారో క్లైమ్ చేసేదానికి కూడా ప్లాన్ చేపిస్తున్నాను. ఇది కానీ జరిగితే చాలామందికి అడ్వెంచర్ గురించి తెలియటం, యాక్టివిటీస్ గురించి మన దగ్గరకు ట్రైనింగ్ అయ్యేదానికి వస్తారు. బట్ అందరూ వాళ్ళ ఇంట్రెస్ట్ ఇలా అని కూడా అన్నీ ప్లాన్ చేస్తున్నాను. బట్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే విత్ ఇన్ 1 week లోపల మొత్తం ఒక బ్రీఫింగ్ వచ్చేసి స్టార్ట్ అయిపోయే అన్ని ఛాన్సులు వస్తాయని తెలియపరుస్తున్నాను. నాకు నా బేసిక్గా ఈ ఇంటర్వ్యూ తీసుకోవటానికి చాలా రోజుల నుంచి అంటే ఇక్కడ కండిషన్స్ గురించి వర్షాలు రావటం అలా అలా మధ్యలో నేను బయటకు వెళ్తూ వస్తుంటాం చాలా ఇబ్బంది అయిపోయింది. చాలా ఎందుకంటే ఎస్పెషల్లీ విహెచ్ టీవీ వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఈ విహెచ్ టీవీ కూడా మనకు తెలిసిన ఈ అంటే ఇక్కడ ఈ ఊరు వాళ్ళదే కావటం చాలా సంతోషంగా ఉంది. నాకు ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో హంసరెడ్డి గారు, హరన్న వీళ్ళందరూ చాలా బాగా తెలుసు. ఇప్పుడు నేను అధిరోహించి ఎవరెస్ట్ క్లైమ్ చేసి వచ్చాక కూడా నాతో అక్కడ విషయాలు అడగటం, దాని ముందు నుంచే మాట్లాడుతూ ఉండటం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ ఛానల్కి నేను ఇంటర్వ్యూ ఇవ్వటం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మా ఏరియాలో ఛానల్ కాబట్టి చాలా సంతోషంగా ఉంది.